గుడ్ ఈవినింగ్ అండి. నేను ఒక టాపిక్ మీద ఇవాళ మాట్లాడాలనుకుంటున్నానండి. నిన్న నేను యూట్యూబ్లో చందు వ్లాగ్స్ అని యూజువల్గా నేను ఫాలో అవుతూ ఉంటానండి. ఆ చందు అనే ఆయనకి వాళ్ళ బాబు విహాన్ ఆటిజం చైల్డ్. కానీ ఎప్పుడూ కూడా ఎంతో మనస్సు ధైర్యంతో ఆ పిల్లవాడిని అన్నిట్లో జాయిన్ చేసి చాలా కష్టపడుతున్నారు పేరెంట్స్. కానీ మొన్న చాలా డిప్రెస్ అయిపోయాడు అతను ఒక వీడియో తీశాడు. అది నాటకాలు ఇలా మటుకు ఎవరు అనొద్దండి. ఆ పేరెంట్స్కే, ఆటిజం పేరెంట్స్కే తెలుస్తుంది ఆ బాధ ఏంటి. మొన్న ఎక్కడికో మాల్కి వెళ్ళారటండి. వెళ్తే అసలు బాబు వాళ్ళ అమ్మా నాన్న అడుగుతాడా లేదా అనేసి ఆ బాబును వదిలేసి దాక్కుని ఆ బాబు ఏం చేస్తాడో అని చూశారట. కానీ విహాన్కి ఏమీ తెలియదు. అయ్యో ఒక అమ్మా నాన్నని అడగాలి, పక్క వాళ్ళని పిలిచి ఏడవాలి, అమ్మా నాన్న ఏరి, తనకి ఏమీ తెలియదు. అలా బ్యాగ్తో ఆడుకుంటున్నాడు. ఒక రోజున చిత్తుక 500 రూపాయల నోట్లు కట్టని ఆ పిల్లవాడు ముందు పెడితే, విహాన్ ముందు పెడితే వాడికి అసలు ఏమీ తెలియదు. అదే 9 ఏళ్ల పిల్లవాడికి అంత డబ్బు ఇస్తే ఎన్ని కొనుక్కోవచ్చు అని వాడికి ఎంత ఆశలు ఉంటాయి. బాబుకి ఏం తెలియదు విహానికి. అది కూడా ఒక చిత్తు కాగితం అనుకుని పడేశాడు. ఆ చందు అనే యూట్యూబర్ ఏమన్నాడు తెలుసా, మేము బతికుండంత వరకు మేము చూసుకుంటాం, మేము పోయాక వాడి పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడు. అది ఎంత నరకం అండి. ఇలాగే ఇంకొక యూట్యూబర్ కూడా వాళ్ళ అమ్మాయికి 14 ఏళ్ళు అనుకుంటారండి పాపకి. ఇదే ఆటిజం ఉందన్నమాట ఆ పాపకు కూడా. అయితే ఒకళ్ళు కమెంట్లో ఆ యూట్యూబర్కి ఏమని పెట్టారో తెలుసా అండి, ఏం పాపం చేసుకున్నావో నీకు ఇలాంటి పిల్లలు పుట్టారు అనేది. ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి. అసలు మనం మనుషులము అలా చెప్పుకోవడానికే మనం సిగ్గుపడాలి. దేవుడు నీ కడుపును ఎందుకు పుట్టించలే తెలుసా అలాంటి పిల్లని, ఎందుకంటే నువ్వు చంపేస్తావని. ఆ తల్లిదండ్రులు పుణ్యవంతులు కాబట్టి, పుణ్యం చేసుకున్నారు కాబట్టి అలాంటి పాప వాళ్ళకి పుట్టింది. ఆ అమ్మాయిని వాళ్ళు క్వీన్ అల్లే చూసుకున్నారు. సిగ్గు లేదు ఆ కమెంట్ పెట్టడానికి అసలు. సార్, ఈ గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయండి అసలు? అసలు మన హెల్త్ మీద ఏం ఫోకస్ పెడుతున్నారు, వెల్ఫేర్ మీద? ఇలా ఒకప్పుడు లక్షల్లో ఎక్కడో 1-2 కేసెస్ చూసేవాళ్ళు వీళ్ళ ఆటిజం అని. కానీ ఇప్పుడు ఎంత ఎక్కువైపోయి ఎందుకు ఈ ఆటిజం చిల్డ్రన్లు పుడుతున్నాయి? వాట్ ఇస్ ద కాజ్? డాక్టర్స్ మీరేనండి ఇది పూనుకోవాలి. ఇది ఒక రెవల్యూషన్ తీసుకురావాలి. పోలియోకి ఎలా తీసుకొచ్చారు, ఎయిడ్స్కి ఎలా అవేర్నెస్ తీసుకొచ్చారు, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అని ఎలా మీరు అవేర్నెస్ తీసుకొచ్చారు, ఈ ఆటిజం ఈజ్ ఆల్సో క్యూరబుల్ అనే ఒక స్లోగన్ను ఈ డాక్టర్స్ తీసుకురావాలి, ఈ గవర్నమెంట్స్ తీసుకురావాలి. అసలు గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, ఈ ఎమ్మెల్యే ఎంపీలు ఏం చేస్తున్నారండి అసలు? మీకు ఒక్క టర్మ్ కనుక మీరు యాజ్ ఎ ఎమ్మెల్యే గెలిస్తే జీవితాంతం మీకు పెన్షన్, జీవితాంతం మీకు హెల్త్ కేర్. ఈ టైంలో మీరు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారండి అసలు. సంపాదించండి, కానీ ఒక వెల్ఫేర్ కూడా ఆలోచించవచ్చు కదండి. యూట్యూబర్స్, మీరు పెద్ద యూట్యూబర్స్ అండి. మేమేదో చిన్న యూట్యూబర్స్ ఏదో చేస్తున్నాం, కానీ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఇది పూనుకోవాలి. మీరు గవర్నమెంట్కి అవేర్నెస్ తీసుకురండి. మీరు ఈ ఆటిజం నెంబర్ ఆఫ్ ఆటిజం స్కూల్ షుడ్ కమ్. అలాగే ఈ చదువు గురించి కూడా, అంటే ఈ స్పీచ్ థెరపీస్ కానీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఈ మోటార్ స్కిల్స్ అని ఈ స్కూల్స్ కానీ ఈ చదువు కానీ చాలా మంచి ప్రొఫెషను అని ఒక అవేర్నెస్ తీసుకురండి. అసలు ఈ ఆటిజం తల్లిదండ్రులకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి, ఒక భరోసాని ఇవ్వండి. మేము ఉన్నాము అని గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకు ఇలా వస్తుంది, అది దీనికి ప్రివెన్షన్ ఏమిటి అని దయచేసి కనుక్కోండి. ఆటిజం ఈజ్ ఆల్సో క్యూరబుల్. ఇప్పటి వరకు అది క్యూరబుల్ కాదు అంటున్నారు, కానీ మీరే పూనుకుని ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా నివారించాలి అనేది ఫస్ట్ గవర్నమెంట్ స్టెప్ వేసి దీన్ని రూపుమాపండి. ఆటిజం అనేది రూపుమాపండి. యూట్యూబర్స్ ప్లీజ్ మీరు ఈ వీడియోని షేర్ చేసి మీరు కూడా ఈ ఆటిజం గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసి గవర్నమెంట్కి వెళ్ళే వరకు చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.